దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. రాష్ట్రంలో వికలాంగులు సదరం సర్టిఫికేట్ని ఎట్లాగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా పొందుకోగలరు అనే విషయాన్ని నేను ఈరోజు చెప్తున్నా. మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో సదరం సర్టిఫికేటు చేసుకోవడానికి ముందస్తు స్లాట్ బుకింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ స్లాట్ బుకింగు మన ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ద్వారా లేకపోతే మీ సేవా కేంద్రాల ద్వారా మాత్రమే చేసుకోగలం. కాబట్టి తప్పనిసరిగా సచివాలయాలకు కానీ మీ సేవా కేంద్రాలకు కానీ వైకల్యం ఉన్న వికలాంగులు వెళ్తే వాళ్ళు స్లాట్ బుక్ చేసి మీకు ఇస్తారు. ఆ స్లాట్లో ఏదైతే మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేసుకోవాలో ఆ డేట్ని ఆ యొక్క సదరం స్లాట్లో మెన్షన్ చేస్తారు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలో అనే విషయం కూడా ఆ స్లాట్లో మెన్షన్ చేస్తారు. కాబట్టి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అనేది మనము నిర్ణయించుకునే అంశము. కాబట్టి ఏ డేట్ అనేది మన యొక్క నిర్ణయించుకునే అంశం కాదు, ఆ కంప్యూటర్ జనరేట్ చేసే విధానంలో మనకి డేట్లు అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే ఏ హాస్పిటల్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలో అది మన చేతిలో ఉన్న అంశం. కాబట్టి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటే ఆ యొక్క వెరిఫికేషన్ అయిపోయిన వారం 10 రోజుల్లో మీ సచివాలయం పరిధిలో కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల ద్వారా కానీ సర్టిఫికేట్ని పొందుకోగలరు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మనకి ఏ ఒక్క వ్యక్తికైనా వికలాంగుడై ఉండి సర్టిఫికేట్ పొందుకోవాలంటే మన రాష్ట్రంలో 3 సార్లు మాత్రమే అనుమతించబడుతుంది. 1 జనరల్ స్లాటు, 2 అపీల్ 1, అపీల్ 2. జనరల్ స్లాట్లో ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మీకు వైకల్యం సరైన విధానంలో నిర్ధారించకపోతే మీరు మరొకసారి నేను వెళ్ళే హాస్పిటల్ డాక్టర్ గారు నా వైకల్యాన్ని సరైన విధానంలో నిర్ధారణ చేయలేదు కాబట్టి నేను మరొకసారి బుక్ చేసుకుంటున్నాను అనేసి ఫస్ట్ అపీల్లో పెట్టుకొని బుక్ చేసుకోవచ్చు. అట్లాగే ఫస్ట్ అపీల్లో కూడా ఫెయిల్యూర్ అయితే సెకండ్ అపీల్లో అప్లై చేసుకోవచ్చు. ఇట్లా 3 దశల్లో కూడా ఫెయిల్యూర్ అయితే మీ జీవితంలో ఇప్పటికీ కూడా సదరం సర్టిఫికేట్ అనేది రాదు. కాబట్టి ఈ విషయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గమనించాలి. కాబట్టి ఈ 3 దశల్లో మాత్రమే ఏదో ఒక దశల్లో సదరం సర్టిఫికేటు రప్పించుకోగలగాలి. లేకపోతే మరి సదరం సర్టిఫికేట్ అనేది జీవితంలో ఎప్పుడూ కూడా రాదు. తప్పనిసరిగా మీ సేవా కేంద్రాల్లో లేకపోతే సచివాలయంలో స్లాట్లు బుక్ చేసుకోవాలి. స్లాట్లు బుక్ చేసుకొని ఏదైతే మనము ఎంచుకున్నామో హాస్పిటల్ ఆ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చేత చెకప్ చేసుకున్న వారం రోజుల్లో మన యొక్క సర్టిఫికేట్ అనేది మనం ఎలిజిబుల్ అయితే మన యొక్క సర్టిఫికేట్ అనేది మీ సేవ మరియు సచివాలయంలో మనకి ఆ సర్టిఫికేట్ అనేది పొందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఎలిజిబుల్ కాకపోతే మనకి ఎన్ఎలిజిబుల్ అనేసి వస్తుంది. ఇంకొకటి టెంపరీ సర్టిఫికేట్లు వస్తే టెంపరీ 3 years, 1 year, 2 year అని వస్తుంది. టెంపరీ సర్టిఫికేట్లు వచ్చిన వాళ్ళకి కూడా
సెకండ్ అప్పీల్లో కూడా అప్లై చేసుకోవచ్చు, ఫస్ట్ అప్పీల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సమాచారం ద్వారా లబ్ధి పొందుతారనేసి నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. మర్చిపోకండి, మన యొక్క దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అనేక మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీకు మరికొన్ని మంచి విషయాలతో మీ ముందుకు రావడానికి మమ్మల్ని సపోర్ట్ చేయండి.